ఇక ముఖ్యంగా సినీ ఫీల్డ్ మీద ఎందుకో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టింది అన్న ఒక భావన వస్తుంది, ముఖ్యంగా నాగార్జున ఇష్యూలో. ఆ తర్వాత ఈరోజు జరుగుతున్న అల్లు అర్జున్ వివాదానికి సంబంధించి కూడా తొక్కిసలాట అనేది అనేక సందర్భాల్లో జరిగింది, కానీ హీరోని బాధ్యుడిని చేయడం అనేది ఇక్కడే జరిగింది అంటున్నారు. ఏంటి దీని మీద మీ సమాధానం? అంటే చెరువులను ఆక్రమించుకోవటం అనేది నాగార్జున గారి మీద ఉన్న ఆరోపణ. వాళ్ళు FTL లెవెల్లోకి వచ్చి చెరువులో హాల్ కట్టిండ్రు కాబట్టి ఆ హాలును ఆ మేరకు తొలగించారు. మొత్తం కక్షతో మొత్తం హాల్ అంతా విధ్వంసం చేసి ఏం చేయలే కదా. ఏ మేరకు చెరువులోకి చొరబడి కట్టిండ్రో ఆ మేరకు దాన్ని కూలగొట్టడం జరిగింది. ఇది వాళ్ళ కొత్తగా కాదు, గత ప్రభుత్వం కూడా చేసింది. కానీ ఎందుకో కానీ మధ్యలో వాళ్ళు అన్ని చర్యలను ఆపటమే కాదు, ఆ ప్రముఖులతో వాళ్ళు కొన్ని సంబంధాలను పెంపొందించుకుని ఆ తర్వాత చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలను తీసుకోలేదు, మినహాయింపునిచ్చారు. అది కరెక్ట్ కాదు. ఇవాళ ఈ ప్రభుత్వం ఏంటంటే అట్లా ఒత్తిడి చేసి తమ ఆధిపత్యాన్ని సాధించే ప్రయత్నం చేయటం లేదు. ఇవాళ ఆ సంస్థల్లో జరిగిన తప్పులు ఏమన్నా ఉంటే వాటి మీద చర్య తీసుకుంటున్నారు, వాళ్ళను వదిలేస్తున్నారు. ఆ తర్వాత వెంటబడి వేధించేది ఏమీ లేదు. ఆ తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా ఏంటంటే మరి ఆయన అట్టహాసంగా ఆర్భాటంగా హాల్లోకి వెళ్ళి అక్కడ తొక్కిసలాటలో చనిపోయినప్పుడు సహజంగానే దానిపైన ఒక కేసు అయితే నమోదు కావాలి. ఒక మహిళ, ఆమె కొడుకు ఇద్దరు, ఆమె చనిపోయింది, ఈయన కూడా ఇంకా చావు బతుకుల నడుమ చావుతో పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకోక తప్పదు కదా. ఒక నిండు ప్రాణం పోయినప్పుడు కూడా ప్రభుత్వాలు స్పందించకపోతే తప్పవుతుంది. ఆయన మంచివాడా చెడ్డవాడా కాదు, ఆయన మంచి యాక్టరా కాదా అన్నది కాదు ఇక్కడ చర్చనీయాంశం. ఆ విషయాలకు వస్తే ఇంకొక రకంగా మనం స్పందిస్తాం. కానీ ఇవాళ మనం మాట్లాడుతున్నది ఏంటంటే తప్పు జరిగింది. తప్పు జరిగినప్పుడు ఎవరైనా కావచ్చు, ఆయన యాక్టర్గా ఆయన పైన ఒక సదభిప్రాయం ఉండవచ్చును కాక, కానీ జరిగింది తప్పు అయినప్పుడు మనం చర్యలు అయితే తీసుకోక తప్పదు. విమర్శకులు చాలామంది మాట్లాడిన దాంట్లో ఒక లోపం ఉంది. మనిషి స్థాయిని బట్టి చర్యలు తీసుకోవాలనే వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీల నాయకులు కొందరు చేశారు. ఆ వ్యాఖ్య తప్పు, అది రాజ్యాంగ వ్యతిరేకమే, అది పాతకాలపు సంప్రదాయం. అది మనిషి స్థాయిని బట్టి చర్యలు ఉండేవి. ఒకే నేరం ఇద్దరు వ్యక్తులు చేస్తే సామాజిక హోదాను ఆర్థిక పరిస్థితిని బట్టి శిక్ష ఉండేది. అది పాత ప్రజాస్వామ్యకు రాకమునుపు ఉన్న సంప్రదాయ సమాజాల్లో ఉన్న అది నేర విచారణ పద్ధతి. అది ఇప్పుడు మారిపోయింది. రాజ్యాంగం ఏం చెప్తున్నది? ఆర్టికల్ 14, 15 అంటే అందరూ సమానమే, అందరికీ సమాన రక్షణ ఉండాలి, తప్పు చేస్తే సమానమైన పద్ధతుల్లో అందరితోని వ్యవహరించాలి. అంటే నేరం జరిగినప్పుడు అందరినీ ఒకే రకంగా చూడాలి, రక్షించవలసిన అవసరం ఏర్పడితే అందరినీ ఒకే రకంగా రక్షించాలి. ఇది ప్రభుత్వాల మీద ఉన్న బాధ్యత. ఆ బాధ్యత ప్రకారం ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే తప్పు పట్టాలి, కానీ తీసుకుంటే తప్పు పట్టడం కరెక్ట్ కాదు. ఆయన పెద్ద ఆయన కాబట్టి వదిలేయండి అంటే కుదరదు. ఆయన మంచి యాక్టరు, నేను కూడా ఒప్పుకోవచ్చు, అది వేరే మాట. కానీ పెద్ద ఆయన కాబట్టి మంచి యాక్టర్ కాబట్టి వదిలేయండి అంటే కుదరదు, అది కరెక్ట్ కాదు, అది దృక్పథం కరెక్ట్ కాదు. తప్పు జరిగిందా లేదా అనేది ముఖ్యం. అంటే ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయినందుకు కక్షగట్టి ఇలా చేశారు అనేది స్వయంగా కేటీఆర్ గారు అన్నారు, అందరూ కూడా అదే భావిస్తున్నారు. ఇప్పుడు ఒక ఘటన జరిగింది, కేసు నమోదు చేశాను, ఆయననేమి A1 పెట్టలే కదా. సినిమా యజమాని A1 పెట్టి నేను 8 11లోనో ఉన్నాడు కాబట్టి కక్ష కట్టిండ్రని కూడా మనం అనటానికే లేదు. అట్లా దాని పద్ధతి చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నారు, చట్ట పద్ధతుల్లోనే వ్యవహరించారు కదా. కాబట్టి దానికి మనం ఏమీ తప్పు పట్టవలసినది అక్కడ నాకైతే ఏం కనబట్టం లేదు. రెండవది, తప్పు పట్టవలసిన విషయం ఏంటంటే మనం మనుషుల స్థితిని బట్టి చర్యలు తీసుకోవాలంటే మాత్రం చాలా తప్పది. ఆ దృక్పథాన్ని విడనాడాలి. మామూలు మహిళ చనిపోతే అదే రకమైన సానుభూతి, అదే రకమైన మనకు ఒక మద్దతు అనేది ఇవ్వవలసిన బాధ్యత కూడా మన మధ్యలో ఉంటుంది, మన మీద ఉంది. అదాన్ని కూడా మర్చిపోవటం అనేది చాలా అన్యాయం. ఆ మహిళ పట్ల తొక్కిసలాటలో ఇవాళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఆ బాలుని పట్ల అదే రకమైన సానుభూతి ఉండాలి, అదే రకమైనటువంటి సాటి మనిషి అనే ఆలోచనతోనే మనం చూడాలి. అట్లా చూడకపోవటం చాలా పెద్ద తప్పు అవుతుందండి. చట్టము
డబ్బు ఉంటే ఒక రకంగా, పెద్దవాడైతే ఒక రకంగా వ్యవహరించాలని చెప్పటం కూడా సరి అయినటువంటి దృష్టికోణం ఈ కాదు. ఘటనలో మొత్తం సినీ ఫీల్డ్ ప్రవర్తించిన విషయం అంటే అల్లు అర్జున్కి విపరీతమైన సానుభూతి లేదా పరామర్శలు, మా మీద కక్ష తీర్చుకుంటున్నారని అనడము. గతంలో నాగార్జున విషయంలో కూడా ఇలానే జరిగింది. ఈ సినీ ఫీల్డ్ ప్రవర్తిస్తోన్న ఈ ప్రవర్తన మీద అంటే వాళ్ళ రియాక్షన్ మీద మీరేమంటారు? వెళ్ళండి, మీరు సానుభూతి తెలపండి, కానీ ఆయన మీద చర్య తీసుకోవటమే తప్పు అనేది మాత్రం, ఆ దృక్పథం మాత్రం మనం ఆమోదించడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించడానికి వీల్లేదు. సానుభూతి తెలపటము, మీరు వెళ్ళి కలవటము అది వేరే మాట, కానీ సానుభూతి అటువైపే. ఆయన చేసిందంతా కరెక్టే, పెద్దవాడు కాబట్టి, మావాడు కాబట్టి ఆయన కరెక్టే, ఆయన ఏం చేసినా మేము సమర్థిస్తామంటే అది మంచి దృక్పథం కాదు. అట్లా వ్యవహరించటం కూడా మంచిది కాదు. ఇది నేను చాలాసార్లు గతంలో కూడా వేరే ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఈ మాట అన్నా. యూరోప్లో, వాస్తవానికి యూరోప్ కంటే అమెరికాలో చాలా పెద్ద చర్చ జరిగేది ఆ రోజుల్లో. అమెరికన్ విప్లవం రావటానికి ముందు రోజుల్లో, వచ్చిన తర్వాత పౌరులు ఎట్లా వ్యవహరించాలి, సమాజంలో సాటి మనిషి పట్ల ఎట్లా వ్యవహరించాలని చాలా చర్చ జరిగేది. మనుషులను గౌరవించాలి, వాళ్ళు సాటి మనిషిని గౌరవించాలి, సమానులుగా మనం పరిగణించాలి. మనం మన కోసం ఏం కోరుకుంటామో ఎదుటివారికి కూడా తాము కోరుకునేటువంటి అధికారం ఉంది. కాబట్టి వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఏమైనా పర్వాలేదు, మావాడు పెద్దవాడు కాబట్టి ఆయన మీద మాత్రం చర్యలు తీసుకోవద్దంటే దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించడానికి వీల్లేదు. మీ తోటి కొలీగ్గా మీరు వెళ్ళి ఆయనకు సానుభూతి తెలపండి, ఏమన్నా చేయండి, కానీ ప్రభుత్వం చేయటం తప్పు, ఆయన మీద చర్య తీసుకోవద్దు అని కనుక అంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకూడదు. అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు అది వ్యతిరేకం.